సినిమాల విషయంలో పవన్ జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండేదని, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ వంటి సినిమాలను కొత్త డైరెక్టర్లతో తీసి ఇట్టుకొట్టినా అది పవన్ జడ్జిమెంట్ ఫలితమేనని తమ్ముడు డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ తెలిపారు. ఈ మధ్య ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఖుషీ వరకు పవన్ జడ్జిమెంట్ కరెక్ట్గానే ఉన్నా ఆ తర్వాత గాడి తప్పిందన్నారు. మణిరత్నం లాంటి డైరెక్టర్లకే అప్పుడప్పుడు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. తమ్ముడు సినిమా టైంలో అందరితోనూ పవన్ చాలా క్లోజ్గా ఉండేవాడని, సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఇతర టెక్నీషియన్ కింద కూర్చుంటే తాను కూడా కింద కూర్చునేవాడని అరుణ్ ప్రసాద్ తెలిపారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లందరూ పవన్ నువ్వు అని పిలిచేవారని వెల్లడించారు. ఇప్పుడు మాత్రం అందరూ పవన్ బాబు అని పిలుస్తున్నారని, అతడి చుట్టుపక్కల ఉన్నవారే అంత బిల్డప్ క్రియేట్ చేసి ఉండొచ్చని, పవన్ మాత్రం చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. పవన్ వ్యక్తిగతంగా చాలా షై పర్సన్ అని, తనతో కంఫర్ట్గా ఉంటే ఎవరైనా చేయి పట్టుకుని సెట్లో వదిలేసేదాకా సెట్లోకి అడుగు పెట్టేవాడు కాదని అరుణ్ ప్రసాద్ వివరించారు. ఇక అమ్మాయిల గురించి చెప్తే రొమాంటిక్ సీన్లు చేసే సమయంలో అల్లాడిపోయేవాడని, అమ్మాయిలతో అంత కంఫర్ట్గా ఉండేవాడు కాదని చెప్పారు. సో ఖుషీ తర్వాత పవన్ గాడి తప్పాడు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.